సండే సండే ఈజ్ ఏ ఫన్ డే. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ బ్లాగ్ వచ్చేసి నా సండే బ్లాగ్ అనమాట. ఇంతకీ ఈ సండే స్పెషల్ ఏం చేసుకున్నారు మీ ఇంట్లో? నేనైతే బగార్ రైస్ అలాగే విత్ చికెన్ కర్రీ చేశాను అనమాట. చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేస్తాను, మీ అందరికీ తెలిసిందే అది. ఈ పిల్లలు ఉన్నారే, వీకెండ్ వచ్చిందంటే చాలా హ్యాపీగా పడుకుందాం అనేసి అనుకుంటానా నైట్, కానీ అస్సలు కుదరదు. ఎందుకంటే అదేంటో నార్మల్ డేస్లో అస్సలు చాలా నిద్ర వస్తుంటుంది, కానీ అదే సండే వచ్చిందంటే చాలా అస్సలు నిద్ర రాదు. సర్లే ఎలాగో అలాగో పడుకుందామంటే నా కూతురు మాసం అస్సలు పడుకోనియదు. ఆ రోజు ఎర్లీగా లేచిపోద్ది. రోజు గొడవ, పొద్దున స్కూల్కి వెళ్ళేటప్పుడు లే 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 అని లేపుతూ ఉంటాను, అస్సలు లేవదు. మమ్మీ నిద్ర వస్తుందని ఏడుస్తూ ఉంటుంది. అదే సండే వచ్చిందంటే నన్ను లేపుతూ ఉంటుంది అనమాట. అట్లుంటుంది పిల్లలతోటి. అలాగే ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్, ఇంకా సంక్రాంతి హాలిడేస్ వచ్చాయంటే అసలు సండే వచ్చిందంటేనే బుర్ర తినేస్తారు. ఇంకా వీళ్ళు ఇప్పుడు 10 డేస్ ఇచ్చారు కాబట్టి ఇంకా హెడేక్ లేసిపోద్ది. అసలు ఇంతకీ ఆంధ్రాలో అంటే బాగా జరుపుకుంటారు, మా తెలంగాణలో అంటే మామూలుగా ఉంటుంది. అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పాలు చేసుకొని అలా సరదాగా మాట్లాడుకొని ఉంటుంది అనమాట. ఆంధ్ర అంటే స్పెషల్ కదా సంక్రాంతి అంటే. సో మేమైతే తెలంగాణ వాళ్ళమైతే నార్మల్గానే చేసుకుంటాము. సో అప్పాలు, పిండి వంటలు అవి ఇవి ఉంటాయి కాబట్టి ముగ్గులు, పిండి వంటలు అంతే నార్మల్గా ఉంటుంది. ఇంతకీ నా వీడియో చూస్తున్న వాళ్ళు ఆంధ్ర వాళ్ళ తెలంగాణ అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే నేను మీ అందరికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో స్టార్ట్ చేసేయండి. అంటే అందులో మీకు ఎఫర్ట్ పెట్టాలి కంపల్సరీ. చాలామంది అనుకుంటారు ఛానల్ ఇంట్లో కూర్చుండి సంపాదిస్తుంది, ఇంట్లో కూర్చుండి సంపాదిస్తుంది అని చెప్పేసి. ఇంట్లో కూర్చుండి సంపాదిస్తుందంటే హౌస్ వైఫ్స్, జాబ్కి వెళ్ళని వాళ్ళు ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనే చెప్తాను. యూట్యూబ్ అనేది ఒక మంచి బిగ్ ప్లాట్ఫామ్ అని చెప్తాను. ఎందుకంటే మనము ఏదైనా సరే కష్టపడితే ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది. కాకపోతే ఈ రోజు ఉండకపోవచ్చు కానీ రేపటి నాడు ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది. సో మీరు ఎవరి మాటలు పట్టించుకోకుండా మీరు నిజాయితీగా చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ మన వెనకాలే ఉంటుంది. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నా తరపున ఆల్ ద బెస్ట్. అలాగే మీ ఛానల్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఇక సండే అన్న ప్రశాంతంగా వండుకొని తిందామా అంటే లేదు మమ్మీ, పొద్దున్నే లేసిపోయిందిగా నా కూతురు, మమ్మీ ఆకలి అవుతుంది మమ్మీ అని చెప్పేసి అడిగింది అనమాట. సో అడగగానే ఇంకా చెయ్యాలి కదా ఏదో ఒకటి. అదేంటో సండే వచ్చిందంటే ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాల్సిందే, ముక్కలైందే ముద్ద దిగదు, అంతేనా కాదా? బగార్ రైస్ అయితే నార్మల్గా ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ పోసేసుకొని, ఆయిల్ అయినా లేదంటే నెయ్యి అయినా పోసేసుకోవచ్చు. బగారా మసాలాలు అన్నీ వేసేసి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ వేసేసి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసేసి ఇంకా ధనియాల పొడి అవన్నీ వేసేసుకొని రైస్ వేసుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే రైస్ అయితే రెడీ అయిపోతుంది. అలాగే చికెన్ కర్రీ కూడా నార్మల్గా బాండీ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని, ప్రాసెస్ కూడా చాలా సింపుల్, అలాగే ఎవరైనా చేసుకోవచ్చు అనమాట. ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లిగడ్డ, పసుపు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసిన తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత సాల్ట్ కూడా వేసేసుకుంటే ముక్కలకు బాగా పడుతుంది. వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వాలి, ఎందుకంటే బాగా ముక్కలకు అనేది బాగా పడుతుంది కాబట్టి. సో 5 మినిట్స్ తర్వాత నేను అందులోనే కర్డ్ యాడ్ చేస్తున్నాను. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది టేస్ట్. కావాలంటే ముందుగా కలిపి పెట్టుకోవచ్చు, ఉప్పు కారం అవన్నీ కలిపేసి, లేదంటే ఇలా పెరుగు డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. డైరెక్ట్ పెరుగు అయితే వేసుకున్న తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి ఇవన్నీ వేసేసి ఒక 10 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. ముందుగానే బగారా మసాలాలు అవన్నీ వేసేసాం కదా, ఇప్పుడు ఎక్కువ మసాలాలు ఏం అక్కర్లేదు. నేను నార్మల్గా లాస్ట్లో చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. కావాలంటే వాటర్ పోసుకోవచ్చు, మీరు కొంచెం జ్యూసీగా ఉండాలంటే కొంచెం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకుంటే జ్యూసీగా అవుతుంది. సో 5-10 మినిట్స్ అలా బాయిల్ చేసుకున్న తర్వాత చికెన్ అయితే ఒక 15-20 మినిట్స్ పడుతుంది ఉడకడానికి. ఇది కూడా హెవీ మంట మీద, లో ఫ్లేమ్లో అయితే 30 మినిట్స్ ఈజీగా పడుతుంది. సో ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. వేడివేడిగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఎక్కువ మసాలాలు వేస్తే కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. సో నేను ఎక్కువ మసాలాలు వేయకుండా ఇలా చాలా సింపుల్గానే చేసేస్తాను అనమాట. సో ఎందుకంటే పిల్లలకి ఇప్పటి నుంచే మసాలాలు అలవాటు చేస్తే వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో నేను అందుకే చాలా వరకు అవాయిడ్ చేస్తాను అనమాట. సో చూసారు కదా, రైస్లో కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసేసుకున్నాను. ఫైనల్గా సండే రోజైతే చికెన్ కర్రీ విత్ బగార్ రైస్ చాలా సింపుల్ అండ్ టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇంతకీ సండే మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే ఇలా సింపుల్గా సండే అయితే జరిపేసుకున్నాం అనమాట. సో మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే చాలామంది వీడియో కింద హైప్ వస్తుంది, హైప్ అనే పాయింట్స్ ఇవ్వట్లేదు. సో హైప్ అనే పాయింట్స్ వచ్చినప్పుడు మీరు హైప్ చేయొచ్చు. వీక్లీ 3 టైమ్స్ అయితే వస్తుంది అనమాట. ఒక వీడియోకి 3 టైమ్స్ కూడా వస్తుంది. అలా హైప్ చేయడం వల్ల వీడియో అనేది గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. సో ఎవరైనా వచ్చిన వాళ్ళు హైప్ అయితే ఇవ్వండి ఖచ్చితంగా. సండే ఏంటో ఇట్టే గడిచిపోతుంది. ఇంకా చికెన్ కర్రీ వండినప్పుడు పక్కన ఆనియన్స్ ఉండాల్సిందే. ఆనియన్స్తో తింటే చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా నా సండే వ్లాగ్ ఇదనమాట. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.